జిల్లా జంగారెడ్డిగూడెం సిఐటియు ఆధ్వర్యంలో వెలుగు వివోఏలు మెప్మా ఆర్పీలు సమస్యలపై టీడీపీ జనసేన నాయకులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జంగారెడ్డిగూడెం జూలై 31న ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో ఆర్పీలు తమ సమస్యలు పరిష్కరించాలని, అక్రమ తొలగింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని టీడీపీ అధ్యక్షులు రాపూరి కృష్ణ, రూరల్ అధ్యక్షులు సాలి సత్యనారాయణ, జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, జనసేన వార్డ్ కౌన్సిలర్ వలవల తాతాజీ నాయకులకు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు టౌన్ కార్యదర్శి షేక్ సుభాషిని మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటిగా వివోఏలను తొలగించాలని లోకల్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇదే సరైన పద్ధతి కాదని, అందులోనూ జంగారెడ్డిగూడెం రూరల్ తిరుమలపురం గ్రామం నందు టీడీపీ నాయకులు అక్కడ వివోఏలని తొలగించాలని ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిని వెంటనే ఆపాలని, అదే విధంగా 6 నెలల నుండి ఆర్పీలకి వివోఏలకి బకాయి వేతనాలు ఇప్పించాలని, ఇది కాక తొలగింపు విషయంలో ఏ ఒక్కరిని తొలగించరాదని, ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా నాయకులకు తెలియజేశారు. ఈ సమస్యలు పరిష్కరించాలని నాయకుల దృష్టికి తీసుకెళ్లగా వారు కూడా మీకు అండగా ఉంటామని, మీ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని, గత నాయకులు ఏదో చేశారని, ఆ దారిలో మేము పోయేది లేదని, మండలంలో ఏ ఒక్కరిని తీయము అని, ఈ విషయాలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి చర్చ ద్వారా సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి మెప్మా ఆర్పీలు, అదేవిధంగా రూరల్లో ఉన్నటువంటి వెలుగు వివోఏలు వారి ప్రధాన సమస్యల మీద మరి ఈ రోజున రావూరి జంక్షన్ టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు కలిసి మరి మా యొక్క సమస్యలు వారికి వివరించడం జరిగింది. ఈ క్రమంలో వారు కూడా మరి విని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రధాన సమస్య ఏమిటి అనంటే రూరల్లో ఉన్నటువంటి వివోఏలు, అందులో ప్రధానంగా తిరుమలపురం అక్కడ ఉన్నటువంటి గ్రామంలో 2 వివోఏలను తొలగించాలనేది అక్కడ నాయకులు మరి ప్రయత్నం చేస్తే, దాని మీద మరి ఇక్కడ ఉన్నటువంటి మరి మండలంలో అధ్యక్షులు, అలాగే టౌన్లో ఉన్న అధ్యక్షులు, అలాగే జనసేన పార్టీ నాయకులు ఇన్ఛార్జీల్ని మరి కలవడంతో వారు వెంటనే మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడి విషయాన్ని సామరస్యంగా పరిష్కారం చేస్తాము అనేది హామీ ఇచ్చారు. వారికి మా యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో ఉన్న ఈ మండలంలో కానీ టౌన్లో కానీ ఆర్పీలు కానీ వివోఏలు కానీ ఎక్కడ తొలగించకుండా వారికి ఉద్యోగ భద్రత కల్పించాలనేది ఈ రోజున మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున ఇప్పటికే గత 6 నెలల నుంచి వేతనాలు లేక ఆర్పీలు కానీ వివోఏలు కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే దాని మీద కూడా వారి ఈ సమస్య దీని గురించి కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వెంటనే ఆ సమస్య పరిష్కారం చేస్తారు అనేది తెలియజేశారు. కాబట్టి ఎక్కడైనా ఎవరైతే మన వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో వీళ్ళకి అండగా ఉండాలి తప్ప తొలగించే దాంట్లో ముందంజలో ఉండరాదు అని మాట్లాడుతూ వారికి తెలియజేస్తూ, మాకు ఎప్పుడూ కూడా ఇక్కడున్న ప్రభుత్వం అండదండలుగా ఉండాలనేదే కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము కూడా మరి ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం ఉందో, ఏ ప్రభుత్వాలు వచ్చినా మా సేవలు అందిస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా మా సేవలు అందిస్తామనేదే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.